మెదక్లోని గంగాపూర్ హైవేపై రైతన్నలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు చేయండి మహాప్రభు అంటూ హైవేపై బస్తాలు తెచ్చిపెట్టారు. ధాన్యం కొనుగోలు చేస్తే తప్ప కదిలేది లేదంటూ భీష్మించు కూర్చున్నారు. రైతుల ఆందోళనతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివతేజ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చాలా వరకు రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లెక్కి ధర్నాలు రాస్తారోకోలు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు కొనుగోలు కేంద్రాల్లో ఈ విధంగా ట్రాక్టర్లు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం కంది మండల కేంద్రంలో ఉన్నటువంటి పిఎస్సిఎస్ సెంటర్లో ప్రస్తుతం ఉన్నాం. దాదాపు ట్రాక్టర్లో ఉన్నటువంటి ధాన్యాన్ని అంతా కూడా ఇక్కడికి తీసుకొచ్చి 4-5 రోజులు అవుతుంది. అయినా కూడా ఇక్కడ కొనుగోలు జరగకపోవడంతో ఈ విధంగా ట్రాక్టర్లలోనే ఆ ధాన్యం లోడ్తో ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కో ట్రాక్టర్కు ప్రతిరోజు 1000 వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా రైతులపైన పెను భారం పడుతుంది. చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటామంటూ కూడా రైతులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం కొంతమంది రైతులు మనతో ఉన్నారు మాట్లాడడానికి. చెప్పండి, ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? అసలు ఏంది సమస్య? ఇక్కడికి వచ్చి 3 రోజులు అవుతుంది. ఇక్కడ లారీలు వస్తలేవు. రోజుకొక్క ట్రాక్టర్కు తీసుకురావడానికి 3000 రూపాయలు ఊళ్ళకి వెళ్ళి తీసుకురావడానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రోజు వెయిటింగ్ ఛార్జ్ 1000 రూపాయలు తీసుకుంటారు. అట్లా 3000, 6000 రూపాయలు అవుతుంది. ఇక్కడ కనీసం తాగడానికి కూడా వాటర్ ఉండదు. ఇక్కడ బయట పోయి తెచ్చుకొని తాగాలి. అందులో ఈ సివిల్ సప్లై వాళ్ళు అనేది లారీలు ఇక్కడికి కరెక్ట్ పంపిస్తలేరు. రోజు కంపల్సరీ 4 లారీలు ఇక్కడికి రావాలి. అట్లా కాకుండా ఒక్కొక్కరు వరి కోసిన వాళ్ళు కూడా నెల రోజులు అవుతుంది. ఇప్పటికీ 600-700 బ్యాగులు ఉన్న వాళ్ళకు కూడా లారీ పంపిస్తలేరు. అక్కడ వాళ్ళు సివిల్ సప్లై వాళ్ళు పట్టించుకోకపోతే ఇక్కడున్న అధికారులు పోయి ఆర్టీఓని బతిమలాడి లారీలు రోడ్డు పొంటి పోయి లారీలను పట్టుకొని పంపిస్తున్నారు ధాన్యాన్ని. అంటే ఇప్పుడు అకాల వర్షాలు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు ట్రాక్టర్లో లోడ్ వేసిన పరిస్థితి, పైన టార్పిన్ కవర్ పట్టాలి. వర్షం వస్తే టార్పిన్ కవర్ వీళ్ళు ఇస్తున్నారా, మీరే తెచ్చు? లేదు, మేమే తెచ్చుకుంటున్నాం. తాడ్పత్రులు కూడా మేమే తెచ్చుకుంటున్నాము. తెచ్చుకొని కప్పుకోవడము. ఇక్కడ ఏ కనీస సౌకర్యాలు లేవు. అవి కూడా మేమే తెచ్చుకుంటాం. వీళ్ళు ఇవ్వాలి కంపల్సరీ. ఈడికి సొసైటీకి వచ్చిన ధాన్యం వాళ్ళ బాధ్యత. ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. లారీ వచ్చిన తర్వాతనే ఖాళీ చేయడం వాళ్ళ బాధ్యత. లారీ వచ్చే వరకు అంతా మా బాధ్యతనే. అది తడుస్తుందా, ఉంటుందా, పాడవుతుందా, అది మా బాధ్యతనే. అవసరం అనుకుంటే తెల్లందాకా సంచులు ఎత్తుకపోతారు అనుకుంటే నైట్లో బండుకోవాలి. కనీసం సీసీ కెమెరాల సౌకర్యం కూడా లేదు. ఇక్కడ అన్ని ట్రాక్టర్లు కనబడి ఇక్కడ ఎన్నోసార్లు అన్ని ట్రాక్టర్లకు డాబా రాడ్లు ఉంటాయి. 1500 రూపాయలకు ఒక్కొక్కసారి 20 ట్రాక్టర్ల డాబా రాడ్లు పోయినాయి. ఇక్కడికి వెళ్ళి డాబా రాడ్లు పిన్నులు ఉంటాయి. అవి పిన్నులు ఎత్తుకపోవడం ఇవన్నీ జరుగుతాయి. ఇక్కడ కనీస సౌకర్యం, బ్యాటరీలు, ఇవన్నీ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఇక్కడ లారీలు తొందరగా వస్తే ఇక్కడ తొందరగా కొనుగోలు జరుగుతాయంటూ కూడా రైతులు చెప్తున్నారు. సో అధికారులు స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలంటూ కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ మురార్తో శివతేజ, TV9 సంగారెడ్డి.